చాలా ఇష్టం. అది మీకు కార్తీక శుద్ధ ద్వాదశ క్షీరాద్వాదశ చిరుకు ద్వాదశి అంటారు. ఆమెనే విష్ణుమూర్తులందరూ కూడా దేవతలందరూ కూడా పాల సముద్రం మీద దర్శించి ధరించేటటువంటి. అలాగే మాఘమాసం నెల రోజులు కూడా విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి రోజులు మాఘమాసం నెలలు కూడా. కానీ మాఘమాసంలో చివరి రోజు మహాశివరాత్రి ఏదైతే ఉందో అది ఈశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం ఏంటి? విష్ణుమూర్తి ఈశ్వరుడు వేరు కాదు, వాళ్ళిద్దరూ ఒకటే. ఇద్దరు ఒకరి మనసులో ఒకరు ఉన్నారు. శివుడి యొక్క హృదయంలో విష్ణువు, విష్ణుమూర్తి యొక్క హృదయంలో శివుడు ఉన్నాడు. అందుచేత శివకేశవులకు భేదం లేదు. శివకేశవులకు భేదం ఉందనేటటువంటి వాడు ఎవరైనా అజ్ఞానాన్ని మనం లెక్కేయాలి. ఎంచేతంటే శివుడి యొక్క లింగం ఏదైతే ఉందో లింగం ఈశ్వర స్వరూపం అయితే, చుట్టూ ఉన్నటువంటి పారమట్టం ఏదైతే ఉందో అది పార్వతీదేవి స్వరూపం అయితే, అడుగున్నటువంటి బేసు ఆ శివలింగం నిలబడ్డానికి ఉన్నటువంటి ఆ యొక్క బేస్ ఏదైతే ఉందో అది విష్ణుమూర్తి యొక్క స్వరూపం అని చెబుతారు. అంచేత శివుడు, విష్ణువు, పార్వతి శివలింగంలోనే ఉన్నారు. అంచేత ఇక్కడ భగవంతుడికి ఎప్పటికీ కూడా భేదం లేదు. భగవంతుడు ఎప్పుడు కూడా అవ్యక్తమైనటువంటి ఒకే రూపంలో ఉంటాడు. మనం కోరుకున్నటువంటి రూపంలో మనకు దర్శనమిస్తాడు. ఆ యొక్క మాఘమాసంలో మనం చక్కగా ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభంలో ఈవేళ పుష్యార్క యోగంతో కూడుకున్నటువంటి ఆదివారం ఏదైతే ఉందో ఈ ఆదివారం రోజున సూర్యనారాయణమూర్తికి ప్రీతి అయినటువంటి రోజున పరమ పావనమూర్తి అయినటువంటి అమ్మవారికి మనం చక్కగా గాయత్రి స్వరూపంగా సూర్యకిరణాలు 24 కిరణాలు కూడా అమ్మవారి యొక్క స్వరూపాలు అనమాట. సూర్యనారాయణమూర్తి ప్రకాశిస్తున్నాడు అంటే దానికి కారణం అమ్మవారి యొక్క శక్తి. అమ్మవారి శక్తి లేకుండా ఏ భగవంతుడు కూడా ప్రకాశించేటువంటి అవకాశం లేదు. అంచేత అటువంటి సూర్యకిరణముల యొక్క గమనానికి ఆధారమైనటువంటి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాన్ని మనం చేయబోతున్నాం. ప్రశాంతంగా కూడా అమ్మవారిని సూర్యనారాయణ యొక్క ప్రకాశాన్ని అనుభవించుకుంటూ చక్కగా అమ్మవారి ప్రాణ ప్రతిష్టాపన తీసుకోవడం